నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని మనకి నార్త్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఎంటీ వెంకట్. ఆయన నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ఎంటీ, అదేవిధంగా ఉక్రెయిన్ లుహాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ డీన్ స్నిజానా స్విత్లోవా వీరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో మిస్టర్ వెంకట్. హలో. హలో స్నిజానా. హలో. ఓకే, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ముఖ్యంగా మెడిసిన్ ఎంసెట్ లో ర్యాంక్ రాని వాళ్ళు విదేశాల్లో మెడిసిన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు విదేశాల్లో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్లో ర్యాంక్ రాని వాళ్ళు కానీ, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ మన నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటరు మెడిసిన్ చదువుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశంగా చాలా కంట్రీస్లో ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఎంబీబీఎస్ మేము సెంట్రల్ అమెరికాలో ఆఫర్ చేస్తూ ఉన్నాం, చైనాలో ఆఫర్ చేస్తూ ఉన్నాం, రష్యా ఉంది, కిర్గిస్తాన్, రొమేనియా, బల్గేరియా, చాలా యూరోపియన్ కంట్రీస్లో ఈ ఎంసెట్లో రిజల్ట్ రాని వాళ్ళకి నార్త్ అమెరికన్ సర్వీస్ ద్వారా చాలా అవకాశాలు మాత్రం మా నార్త్ అమెరికన్ సర్వీస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మరి దీనికి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి? ఈ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా మెడిసిన్ అబ్రాడ్ చేయాలనే వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 3 సబ్జెక్ట్స్ కనుక అగ్రిగేట్ 50% ఉన్నట్లయితే వాళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అదే బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఏదైనా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 50%, బ్యాక్వర్డ్ కాస్టగిరీ అయితే 40% మార్క్స్ కనుక ఉన్నైతే వాళ్ళు విదేశాల్లో చదువుకోవడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళకి 40% ఉంటే సరిపోతుందండి. ఓకే, మరి ఫీ స్ట్రక్చర్స్ అవి ఎలా ఉంటాయి? ఆ ఫీ స్ట్రక్చర్ కంట్రీని బట్టి డిసైడ్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అమెరికా అంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజెస్ 3,50,000 పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు వరకు ఉంటుంది. అది కూడా 2 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు. ఇంకా తక్కువలో చూసుకుంటే పేరెంట్స్ అంతా బడ్జెట్ మనకి 3,50,000 అంత బడ్జెట్ అమెరికా వెళ్ళే స్తోమత లేదు, మాకు ఇంకా తక్కువలో కావాలంటే వాళ్ళకి చైనా దగ్గర మన దగ్గర ఒక 80,000 రూపీస్ పర్ ఇయర్ అంటే ట్యూషన్ ఫీజు 80,000 రూపాయల్లో ఉంది. అది కూడా సెమిస్టర్కి 6 మంత్స్కి 40,000 కట్టుకోవచ్చు. ఉక్రెయిన్ అయితే మా దగ్గర ఇంకా 80,000లో ఉంది. రష్యా కంట్రీస్ ఉన్నాయి, ఉక్రెయిన్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ బట్టి, వాళ్ళ మార్క్స్ని బట్టి వాళ్ళు మా దగ్గర కెరీర్ని డిసైడ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి, మనకి ఒక కాల్ వెయిట్ చేస్తున్నారు. ప్రియాంక గారు. హలో. హలో. హలో ప్రియాంక గారు. హలో మాట్లాడండి ప్రియాంక గారు. హలో అండి, నేను ప్రియాంక మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మాకు స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా లభిస్తాయండి? అది మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? అది నాకు ర్యాంక్ 14,000 వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? అది సమ్ 23%. 23 కాదండి, అంటే ఒకసారి మీ మార్క్స్ అంటే 23 అంటే మీరు ఫెయిల్ అయ్యారు ఉంటారు. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి అది కన్ఫర్మ్ వస్తే దాన్ని బట్టి నేను మీకు చెప్పగలను మీకు ఎక్కడ స్కాలర్షిప్ దొరుకుతుంది అనేది. ఓకే, సమ్ ఐ థింక్ 600కి 550 అరౌండ్ అలా వచ్చిందండి. అంటే మీకు మంచి మార్క్స్ వచ్చినాయి. మీకు స్కాలర్షిప్ అంటే సెంట్రల్ అమెరికాలో మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, అట్లానే ఉక్రెయిన్లో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, చైనాలో కూడా మీకు మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్కాలర్షిప్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ మార్క్స్ అన్ని ఒకసారి అనలైజ్ చేసి దాన్ని బట్టి మా సెంటర్కి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారండి. ఎక్కడ మీకు స్కాలర్షిప్ అవకాశం ఉందో అక్కడ దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ ఇస్తారండి. ఓకేనండి. స్నిజానా, వాట్ ఈస్ ఉక్రెయిన్ లుహాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ? Yes. Okay, tell me about that. About university? Yeah. Luhansk State Medical University, one of the oldest university in Europe and one of the biggest university. Every year we have 2,500 students, foreign students, and only 1,400 students from India. In our university is a multicultural environment. We have so many students from different countries, from Arabian countries, from Asian countries, and from European countries. Okay, what are the infrastructure and facilities? Facilities in our university is very good. We provide very good facilities to our students. We have five faculties like medicine, pediatrics, traumatology, medical pediatrics, pharmacology, dentistry, and all of this medium of structure in English language. And duration of the course is 6 years for medical faculty. And we have the big campus in our university. In the campus, our students can find a bank, ATM machine, and health care center, and laundry, and big library, and outdoor and indoor stadium, and all of this in our university. Plus in hostel we have Wi-Fi facilities, and girls and boys they live in separately section. Okay, right. మనకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు విజయవాడ నుంచి బ్రహ్మయ్య గారు. హలో. హలో బ్రహ్మయ్య గారు, నమస్తే అండి. మాట్లాడండి. నమస్కారం. మాట్లాడండి.
అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయా? అవునండి బ్రహ్మయ్య గారు. ఫిలిప్పీన్స్ లో ఉన్నాయండి? అవునండి ఉన్నాయండి, ఫిలిప్పీన్స్ లో ఉన్నాయండి బ్రహ్మయ్య గారు. ఫిలిప్పీన్స్ లో ఎంత పెట్టాలండి ఇప్పుడు మనం? ఫిలిప్పీన్ లో మీకు మీ పాపకి ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? దేంట్లో? ఇంటర్మీడియట్ లో అండి. ఇంటర్మీడియట్ లో 79 ఇంటర్మీడియట్ మార్క్స్ 70%. అవునండి, మీకు ఇంటర్మీడియట్ లో 70% మంచి మార్క్స్ వచ్చినాయండి. ఫిలిప్పీన్ లో మీకు స్కాలర్షిప్ తో పాటు మీకు మంచి అవకాశాలు. ఫిలిప్పీన్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. మా దగ్గర కాకయాన్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ ట్యూషన్ ఫీజెస్ మీకు 90,000 నుంచి స్టార్ట్ అవుతుందండి పర్ ఇయర్. అది కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. సాదిక్ గారు మిర్యాలగూడ నుంచి. హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అయితే మరి ఇప్పుడు వీటి యొక్క రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము పంపించే ఈ కాలేజెస్ అన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజేషన్ కాలేజెస్ ఉంటాయి. అట్లానే మేము పంపించే ముందలే ఈ ఆర్గనైజేషన్ మెడికల్ కాలేజెస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉన్నవా లేవా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కాలేజెస్ వీళ్ళంతా చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ మన పేరెంట్స్ ఏ కంట్రీ బయటికి పంపించేటప్పుడున ఈ కాలేజెస్ అన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిస్టెడ్ ఉంటే మీరు టుమారో అక్కడ చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఓకే, సేఫ్టీ అంటే మరి ఎలాంటి సేఫ్టీ? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లే స్టూడెంట్స్ కి అక్కడ ఎంబీబీఎస్ అంటే అక్కడ వాతావరణం వాళ్ళకి అలవాటు ఉండదు. సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి అక్కడ? అంటే మా దగ్గరికి వెళ్ళే స్టూడెంట్స్ అంటే మా క్యాంపస్ లో మా ఓన్ స్టాఫ్ ఉంటారండి. పిల్లల్ని మా అండర్ టేకర్ లో ఉంటారు. ఈ 5 years చదువుకునే మెడిసిన్ అంతా క్లైమాటిక్ కండిషన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అమెరికా వెళ్ళారనుకోండి, సెంట్రల్ అమెరికా అక్కడంతా చలి ప్రదేశం ఏమి ఉండదు. అక్కడంతా లైక్ మనకు పాండిచేరి, ఇప్పుడు హైదరాబాద్ ఆ క్లైమేట్ ఉంటుంది. క్లైమాటిక్ కండిషన్ ఆల్మోస్ట్ 25 to 30 degrees వరకే ఉంటుంది, కానీ -లోకి వెళ్ళదు. అంతకంటే టెంపరేచర్ ఎక్కువ కలదు. సెంట్రల్ అమెరికా వరకు అలా ఉంటుంది. ఒక ఫిలిప్పీన్స్ కూడా ఇండియన్ క్లైమేట్ టైప్ లో టెంపరేచర్ ఉంటుంది. ఒక చైనా, ఉక్రెయిన్ లో టెంపరేచర్ కొంచెం -15, -10 వింటర్లోకి వెళ్ళినా వాళ్ళకి అంత రూమ్ హీటెడ్ టెంపరేచర్ ఉంటుంది. సేఫ్టీ అంటే మన బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండర్టేకింగ్ మా సూపర్వైజర్ అంతా అక్కడే ఉంటారు. ఈ పిల్లలంతా 24 గంటలు మా కేర్ లోనే ఉంటారండి. బయటికి ఎవరైనా మా యూనివర్సిటీ ద్వారా వెళ్లే పిల్లలు, మా కన్సల్టెన్సీ వాళ్ళు మా కంట్రోల్లోనే 5 years మా కంట్రోల్లోనే ఉంటారండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ మనకు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి. ఇక్కడ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ఎంటీ వెంకట్ ఉన్నారు. అదేవిధంగా ఉక్రెయిన్ లుహాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ డీన్ వైస్ డీన్ స్నిజానా గారు ఉన్నారు. మాట్లాడండి బాలు గారు, క్వశ్చన్ అడగండి, మీ డౌట్ అడగండి. హలో. ఓకే, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. ఎన్కేటీఎస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. యాసిడిటీ మరియు అజీర్ణానికి డైజిన్ ఇస్తుంది త్వరితమైన ప్రభావవంతమైన ఉపశమనాన్ని. డాక్టర్లు సూచించిన #1 యాంటాసిడ్ డైజిన్. డైజిన్ ప్రత్యేకమైనది, డాక్టర్ల నమ్మకం పొందినది. కొత్త డైజిన్ ఫాస్ట్ మెల్ట్ చిన్నగా నోట్లో వేసుకోండి, ఇక యాసిడిటీని తరిమివేయండి. డైజిన్ ఫాస్ట్ మెల్ట్ ఎక్కడైనా ఎప్పుడైనా. కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొసరి నవ్వినా ఏదో మూలన నన్నే చూడ